ఇక్కడ చూలో పెట్టుకొని పోండి పగలు మీ మీద యాక్షన్ తీసుకోవాలంటే ఇన్ దిస్ మ్యాటర్ మీ మీద యాక్షన్ తీసుకోవచ్చు. అట్లాంటి ఉద్దేశం మాకు లేదు. వీ ఆర్ ఓన్లీ టు కరెక్ట్ ద థింగ్. మీరు తప్పు చేస్తున్నారు, మీ అండర్ కంట్రోల్లోనే మీరు 5-10 రూపాయలు డబ్బు తీసుకొని ఇక్కడ అందరిని అలౌ చేస్తున్నారు అనేది మీ మీద వచ్చిన అలిగేషన్. మేము అది ఇంకా మాట్లాడలేదు. ఇప్పుడు మాట్లాడుతున్నాను, మీరు స్పీడ్గా ఆన్సర్ రాసేస్తూ ఉంటే అవసరమా? అవసరం లేదు. ఎందుకు ఆటో ఉంది? ఇప్పుడే దాదాపు 7:30 అవుతా ఉంది. 7:30కి మీరు డ్యూటీలో ఉండాలా? నీళ్ళు వదులుతుంటారు. లోపల ప్రైవేట్ వ్యక్తులు ఆటోలు పెట్టుకొని ఉంటారు మన ప్రభుత్వ ఆస్తులలో. మీ ఇంట్లోకి ఎవరైనా వచ్చేసి ఇంట్లో కార్లు స్కూటర్లు పెట్టుకుంటూ ఒప్పుకుంటారు. వదలండి, నాకు ఆన్సర్ ఇవ్వండి. ఓ పని చేయండి, ఆటోని తీసుకెళ్ళిపోండి. మళ్ళీ సీజ్ చేయండి. ముందు ఆటోని సీజ్ చేసేయండి. దీనికి మనం పోయిన ఏరియా మన కడప స్వచ్ఛ కడపలో భాగంగా ఈరోజు 28వ డివిజన్, 27వ డివిజన్, కొంత 26వ డివిజన్ కూడా కలుస్తుంది. అది తిరుగుతూ ఉన్నాము. కాలువలు పూడికతీత కార్యక్రమాలు కానీ కార్పొరేషన్ సిబ్బందికి ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో, ప్రజలు ఎక్కడెక్కడ ఇబ్బంది పడుతున్నారో వాటన్నింటిని ఐడెంటిఫై చేయడం జరిగింది. 2 రోజులలో ఇక్కడ కూడా పూడికతీత కార్యక్రమం మొదలవుతుంది. కాలువలను క్లీన్ చేసేసి, వాళ్ళకున్న ముఖ్య సమస్య ఏంటంటే చిన్నపాటి వర్షం వస్తే ఈ కాలువల్లో మొత్తం పూడికి ఎక్కువ ఉండడం వల్ల దానివల్ల నీళ్లు పోవట్లేదు. దాన్ని ఫస్ట్ క్లియర్ చేస్తాం. అలాగనే మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను, కాలువలలో ఈ కవర్లు, ఇంట్లో ఉన్న చెత్త చెదారం కాలువలో వేయడం మనం మానుకోవాలా. మానుకోకపోతే ఈ యొక్క మన కడప స్వచ్ఛ కడపను సాధించాలంటే కష్టము. ఈ వర్షం పడితే మీ ఇళ్ళల్లోకే నీళ్ళు వస్తాయి. కాబట్టి మీరు కాలువల్లో ప్లాస్టిక్ బాటిల్స్ కానీ కవర్లు కానీ ఇంట్లో ఉన్న సాలిడ్ వేస్ట్లు కానీ వేయడం మానేసేయండి. అదర్వైజ్ చాలా డిఫికల్ట్ అవుతుంది మేనేజ్మెంట్ అనేది. అలాగనే ఈ సందర్భంగా మనకు 26లోన ఐడెంటిఫై చేసింది, అది గవర్నమెంట్ కార్పొరేషన్ స్థలము. 28వ డివిజన్లో 16-17 సెంట్ల కార్పొరేషన్ స్థలంని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ సందర్భంగా దాన్ని కూడా కబ్జా చేయడానికి ఆల్రెడీ కాలమ్స్ వేశారు మన కబ్జా కింగ్స్ వైసీపీ వాళ్ళు. దాన్ని ఇమ్మీడియట్గా కార్పొరేషన్ సిబ్బందికి తెలియజేయడం జరిగింది. దాన్ని వెంటనే క్లియర్ చేసి, జంగల్ క్లియర్ చేసేసి, ఫెన్సింగ్ వేసేసి దాన్ని కార్పొరేషన్ హ్యాండ్ ఓవర్లో తెచ్చుకోవాలని, దాని ద్వారా అక్కడ చిన్న పార్క్ కానీ చేయొచ్చు, లేకపోతే చిన్న సచివాలయం కానీ అంగన్వాడీ కానీ ఏదైనా కట్టుకోవడానికి మనకు. ఇప్పుడు మున్నే సమస్య ఏంటంటే మేము ఏదైనా చేయాలంటే మాకు కార్పొరేషన్ స్థలాలు ఎక్కడ కనపట్లేదు, అన్నీ ఆక్యుపై చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే కాలువల మీద కూడా రూములు కట్టేస్తున్నారు. కాలువల మీద కూడా క్లీనింగ్ చేయలేని విధంగా కబ్జాలు గురైనాయి. వీటన్నిటిని క్లియర్ చేసుకొని పోలేది అన్యాక్రాంతమైన కార్పొరేషన్ స్థలాలన్నింటినీ
కాపాడుకుండేది. ఈ మన కడపతో స్వచ్ఛ కడపతో భాగంగానే ముందుకెళ్తున్నాము. ఈ రోజు నుంచే పిలిపిస్తున్నాను. కార్పొరేషన్ స్థలాలు ఎక్కడ ఉన్నా కూడా సేవ్ కార్పొరేషన్ స్థలాలు అనే ఉద్యమంతో ముందుకెళ్తున్నాము. ప్రతి ఒక్క కార్పొరేషన్ సంబంధించిన స్థలాలు ఆస్తులు ఎక్కడ కనపడినా కూడా వాటిని హ్యాండ్ ఓవర్ చేసుకుని మిల్లా కార్పొరేషన్కి అప్పచెప్పేసి వాటిని సేఫ్ గార్డ్ చేసే పనిలో ముందుకెళ్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మాసాపేటకి వెళ్ళాం. మొన్న మాసాపేటలో ఒక 5 సెంట్లు 6 సెంట్లు 3 సెంట్లు అట్లాంటి జగాలు అక్కడక్కడ చిన్న చిన్న పాకెట్స్ కనపడ్డాయి. వాటిని ఇమ్మీడియట్గా డిమాలిష్ చేసేసి అక్కడున్న స్థలాల్ని క్లీన్ చేసేసి ఫెన్స్ వేస్తామంటే మన కార్పొరేషన్ ఫండ్స్ లేక కొంచెం కమిషనర్ గారు తడవడా ఇస్తున్నారు. కానీ వాటి వాల్యూని దృష్టిలో పెట్టుకొని కొంచెం డబ్బు ఖర్చయినా కానీ స్పెషల్ ఫండ్స్ను అలాట్ చేసేసి వీటిని కార్పొరేషన్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం అనేది అత్యవసరం. ఏదో ఒక చిన్న అంగన్వాడీ కట్టాలన్నా సచివాలయం కట్టాలన్నా మనకు స్థలాలు లేవు. అందువలన ఇప్పటి వరకు 100 సచివాలయాలు ఉంటే దాదాపు 90 సచివాలయాలు రెంట్ బిల్డింగ్లలో ఉన్నాం. పథటిక్ సిచ్యువేషన్. ఇన్ని స్థలాలు మనం ఒక రోజు వెళ్తేనే దాదాపు ఒక 10-15 సెంట్లు కార్పొరేషన్ స్థలాలను ఐడెంటిఫై చేస్తూ ఉన్నాం. ఈరోజు చూస్తే 16 సెంట్లు. దాంట్లో ఆల్రెడీ కాలమ్స్ కూడా వేసి కబ్జా చేయకపోతే మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఆగి భయపడిపోయినారు. ఇలానే వదిలేసామనుకోండి, వీళ్ళు ఆల్రెడీ ఈ యొక్క రాబందులు వాటి మీద కళ్ళు వేసుకునే ఉన్నాయి. ఏమాత్రం ఏమరపాటుకు వచ్చినా కూడా ప్రభుత్వంలోని ప్రజలకు సంబంధించిన ఆస్తులన్నీ ఒక వ్యక్తి ప్రైవేటు వ్యక్తి అధికారం చూపించుకొని వాటిని కబ్జా చేసే పరిస్థితిలో కడపను కబ్జా చేసినారు వీళ్ళు. కాబట్టి వీటన్నిటిని సేవ్ చేసి సేవ్ కార్పొరేషన్ స్థలాలనే ఉద్యమం మొదలు పెడుతున్నాము. ఈ సందర్భంగా కూటమిలోని అందరికీ నేను పిలిపిస్తున్నాను. ఎక్కడ కార్పొరేషన్ స్థలాలు మీరు ఐడెంటిఫై చేసినా ఇమీడియట్లీ కమ్ టు అస్. మనము అందరం కలిసేసి ఐక్యతగా ముందుకెళ్ళి ఈ కార్పొరేషన్ స్థలాన్ని సేవ్ చేసి మళ్ళీ కార్పొరేషన్కి అప్పగిచ్చేసేసి మనం సొసైటీ కోసం పనిచేద్దామని చెప్పి తెలియజేస్తాము. అవసరం లేదండి, కబ్జా చేసిన వాళ్ళు అవసరం లేదు. మా కార్పొరేషన్ స్థలాలు మేము తీసేసుకుంటే కంచేసేసేసి కార్పొరేషన్ స్థలం అని బోర్డు పెడితే కథం. ప్రజలకు అందరికీ తెలిసిపోతుంది అది కార్పొరేషన్ స్థలం అని. ప్రజలందరూ అది మా స్థలం అని హక్కు ఫీల్ అవుతారు. ఆ తర్వాత ఎవడన్నా దాంట్లోకి ఎంటర్ అయితే ప్రజలు బుద్ధి చెప్తారు.